అమ్మా ఇందిరా లేసావా? లేచా అత్తయ్య. అవునా, ఎంత టైం ఎంత ఇందిరా? 7:30 అవుతుంది. అవునా, 7:30 అయిందా? సరే అమ్మా, కూర్చోండి. ఏముంది ఇప్పుడు అంత తొందరగా లేచి చేసేది ఏముంది? ఆ బాసాలు అవన్నీ అట్లా చేస్తా అన్నీ పెడదాంలే మిషన్లో తర్వాత. నాకేమో నిమ్మలం ఉండదమ్మా, అక్కడ చేయాలా అనిపిస్తుంటుంది, పానం అంతా దిగుతుంది. ఏదో ఒక పని చేయాలనేది అయితే ఉందమ్మా నాకు. బయటికి పోదామా చలి, ఇంట్లో ఉందామా పని చేయలేరు. ఏమన్నా పని చేద్దాం, కనీసం చపాతీలైనా పిల్లలకి చేసి పెడదామంటే అది ఒక మిషన్ తెచ్చిపెట్టారు. ఆ మిషన్లోనే చపాతీలు చేసి పెడతాను. సరే ఇంకా లాస్ట్కు ఏ వంటన్నా చేస్తానంటే దానికి ఒక్కదానికి వదిలేరమ్మా. టిఫిన్ అంటావా, టిఫిన్ లేదు. ఎవరి కొద్ది వాళ్ళు బ్రెడ్ క్లాప్ కడేసుకోవడం, వెళ్ళిపోవడం. సరే నాకేంటని నన్నేమో అన్ని అడబెట్టిపోతాను, మా కోడలు పొయ్యి దగ్గర పెట్టిపోతాను. ఏముంది వాకింగ్కి వెళ్ళండి. వాకింగ్ వెళ్దామంటే పొద్దున పూటేమో ఇది ఎట్లా గడ్డగడికిపోతా బయటికి పోతే. బయటికి పోతే గడ్డగడికిపోవడమే. ఆ ఎండ ఎప్పుడు వస్తుందా అని ఇట్లా ఆ విండోలో అంటే చూస్తా. ఆ విండో కూడా తీయడానికి లేదు. ఇంకెక్సరి అదో కూలర్లు ఏమంటారు, హీటర్లు. మళ్ళీ హీటరు ఇంట్లో ఉన్నంతసేపు హీటరే. ఆ హీటర్ వేస్తే కూడా ఈ చలికి ఇంత కప్పుకున్నా చూడు. ఇది సరిపోక మా కూడా లేదు, ఇది పెట్టింది ఒకటి కప్పు కొత్త అంటుంది. నాకేమో చలి ఏం చేయాలో అర్థం కాదు. నేను చేసే వంట అంతా చేస్తానా, మూకలు దమ్ముతా అంటే మిషన్లో పెట్టిపోయి చపాతీలకు ఇదొక్కటి నాకు తోడు మ్యాథ్స్. ఇదో ఈ బంగారు తండ్రి ఒక్కడు నాకు ఏంటంటే పిలుస్తానే నా దగ్గరకు వస్తుంది. దీనికి కొంచెం ఫుడ్ వేసి ఇట్లా నా జీవితంలో ఇది ఇట్లా రే పైకి ఎత్తే కాళ్ళకు మళ్ళీ ముక్కుందిలే. ఒక్కటి చూడు మ్యాక్స్ ఇది ఒక్కటమ్మా నాకు తోడు. ఎందుకంటే దీన్ని కూడా నన్ను వేయలేరు, నా మనవాళ్ళు వేయాలని వద్దని చెప్పా. నేనే వేసుకుంటాను మ్యాక్స్కు అంతా ఫుడ్ అంతా వేయడము చేయడము. ఇది మాట ఉంటుంది, సెకండ్ ఇస్తుంది, అన్నీ చేస్తుంది. సెకండ్ ఇదో చూడమ్మా ఎంత బాగా సెకండ్ ఇచ్చారా. నమస్తే పెట్టు ఇదేనా నమస్తే? వద్దు ఇంకా చాలులే. అది మన పరిస్థితి ఇక్కడ ఆస్ట్రేలియాలో మాత్రము నా పరిస్థితి ఇది. బయటికి సరే వాకింగ్ అన్నా వెళ్దాంలే అంటే ఒక మనిషి కనపడరు. ఎవరైనా కనపడ్డారా హాయ్ హలో అంతే. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. ఇది ఒక్కడి ముక్క. లేదురా నీకు సమ్మగా ఉండదు. అంతే నిలబడి మాట్లాడదాం. కనీసము నీళ్లు దప్పికెత్తనాయి, తలుపు దప్పితే నీళ్ళు కూడా ఇవ్వరు ఇక్కడ. అది మీకు తెలుసో లేదో. అబ్బో నీళ్ళు ఇవ్వరమ్మా ఇక్కడ. ఇదేం దేశమమ్మా నాకు అర్థం కాదట్లా. ఏం పని చేస్తాం అత్తయ్య ఇంట్లో పని. సరేనా మా ఊర్లో నా బయటికి పోతే లలితమ్మ ఇది ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. నాకు వాళ్ళు నన్ను పలకరిగిపోయినా నేను పిలిచి పలకరిస్తా. ఏం చేయాలి చెప్పు, నువ్వు చెప్పురా. నా పరిస్థితి ఏంది ఇక్కడ? 6 months అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. 7 months 26న ఇండియాకి వస్తున్నా అమ్మా అనుకుంటా, ఒళ్ళు ఇడ్చుకుంటూ వస్తుందమ్మా. ఏమి వద్దా వెళ్ళాలమ్మా. మరి ఇక్కడ చలి అక్కడ ఎండలు అంటే ఓకేనా మరి? ఏమ్మా పర్వాలేమ్మా, మా ఎండలు మాకే బాగుంటాయమ్మా. ఈ చలి వద్దు, ఈ వడ్డు లేకుండా ఉండడం వద్దు. ఏదో మిమ్మల్ని చూసుకున్నా హ్యాపీగా వండి పెట్టా. 6 months హ్యాపీగా వెళ్తున్నామ్మా, ఎంజాయ్ చేసే పిల్లలతో అందరితో. కానీ కాకపోతే ఇదే ఈ చలి, ఇంట్లోనే ఉండడము. అందులో ఒక్కరుంటారా ఇంట్లో? ఆఫీసులకు పరిగెత్తి, పిల్లలు పరిగెత్తి, ఒక్కదాని ఇంత పెద్ద లంక అంటే ఇంట్లో ఇది. ఇంకా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అత్తయ్య, ఇది వరకు అయితే అన్ని డేస్ వెళ్ళే వాళ్ళం కదా. మరి ఇప్పుడు ఆడికి నువ్వు మండే ఉంటావు కదా, మండే ట్యూస్డే ఇంకా మళ్ళీ 2 రోజులు ఇంట్లో, 3 రోజులు బయట. మా కోడలు ఒకటి, నా బిడ్డ అయితే ఇంట్లో అది కూడా లేదు ఎమ్మికి, ఒక్కదాని. అదైతే ఇక్కడ అందరూ మా బిడ్డ ఉండే ఇంట్లో అయితే ఒక్క పిట్ట కనపడరమ్మా. ఆడైతే ఇంకా ఘోరమ్మా తల్లి. నేనేం పాపం చేశాను, నాకేమి కష్టం వచ్చా. ఎడనైతే ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు కొంచెం ఉండాలి, నార్త్ ఇండియన్స్ పలకరిస్తారు పాపం, మంచిగా బాగా మాట్లాడతారు. ఈ ఫంక్షన్లు వీళ్ళు వాళ్ళు ఏదన్నా పిల్లల బర్త్డేలు అనేది పోతాం. మళ్ళీ ఏమన్నా బర్త్డే అంటే ఏమన్నా తృప్తిగా తిందాం అనుకుంటారు. బ్రెడ్ ముక్క
బ్రెడ్ ముక్క ఏం లేదు. మా పిల్లల ఫంక్షన్ మొన్న అయితే ఇద్దరిది, మా మనవరాలది బిడ్డది, కొడుకు బిడ్డది అయితే వాళ్ళకనే బ్రెడ్ ముక్కలు పెట్టినారు. మళ్ళీ పిజ్జా అంట, బర్గర్ అంట. ఏందిరా ఎండిపోయిన ఫ్రిడ్జ్ నాకు వద్దని ఇంట్లో అన్నీ తినేసి వచ్చాను. మా కోడలు అయితే అంత పెరగడం కలిపి డబ్బా పెట్టుకొని వచ్చింది. నేను తినాలని తెలుసు అట్లకి, ఇది ప్లానింగ్ అంటే. అందుకని చెప్పి ఇక్కడ అట్లే ఉంటాయి అత్తయ్య ఫుడ్. ఏంది ఫుడ్ మా నాకు అర్థం కాదా? ఇంత అద్భుతమైన ఫుడ్డా? కనీసం పిలిచినాక రెండు అన్నం, అంత అన్నం వేస్తే ఏమవుతుంది? సార్ ఏంటి సార్ అది? డే సెంటర్ లో అన్నం పెట్టరు. ఫ్రైస్, పిజ్జా, ఆ ఫ్రైస్ ఏదో శాండ్విచ్, శాండ్విచ్, ఫ్రూట్ ప్లాటర్ అంతే. అవి బాగున్నాయి. అది ఫ్రూట్ ప్లాటర్ అదొక్కటి బాగా ఎంజాయ్ చేసి, అది ఫ్రూట్ కాబట్టి అదొక్కటి బాగా ఎంజాయ్ చేసిన. అంతేగాని ఇంకా ఏదబ్బా నాకేం అర్థం కాల. ఇండియాకి వస్తే మీరు ఎంత పట్టుకుంటారు? ఉండలేరు మీరు ఇక్కడ అలవాటు అయిపోయి 22 years అయినా ఉండలేరు. అబ్బో, ఏ దేశానికి ఏ ఊరికి ఆ ఊర్లోనే వాళ్ళకే పొద్దు. నీకు చెప్పిన అర్థం కాదులే. ఇంతకు ఎంజాయ్ చేశారా చెప్పండి. ఎంజాయ్ మాత్రం సూపర్ గా చేశా. కానీ సాటర్డే సండే బాగా బయటకు తీసుకెళ్తారు, తినిపిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మంచిగానే ఉంది, తిరుగుతున్నా, అన్ని చూడాల్సినటువంటి చూసా, మంచిగా ఎంజాయ్ చేశా. మనవళ్ళతో మనవరాలు, ఒక మనవరాలు, 3 మనవళ్ళు, అందరితో మంచిగా ఎంజాయ్ చేశా. అట్లా మంచిగా ఉండే అందరూ బాగానే. మా కోడలు అయితే నన్ను బంగారు తల్లి మంచిగా చూసుకుంటుంది. అంటే బిడ్డ చూసుకోదని కాదు, బిడ్డ కూడా చూసుకుంటుంది, మంచిగా చూసుకుంటారు. కానీ అందరికీ ఇక్కడ ఎక్కువ ఉన్నారు అది. ఈడి కొడుకు దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి బిడ్డ కదా ఆట పోయి రావాలంతే. అది కూడా ఏంది, ఈ శనివారం వెళ్తే మళ్ళీ శనివారానికి మా కోడలు వచ్చి పిలుచుకోపోతాను. నేను ఏదో చెప్తానని కాదండి, నిజంగా చెప్తాను. 100%. సో మీరు వెళ్ళిపోయే లోపు ఆస్ట్రేలియన్ పీపుల్కి ఏం చెప్తారు? పీపుల్స్కి ఏం చెప్తా అమ్మా, నేను బాగా ఎంజాయ్ చేశానమ్మా అని అబద్ధం చెప్పిపోతా. అల్లుడు కాకపోతే అల్లుడు కాదు. ఎందుకంటే మీతో పీపుల్స్కి, ఇంట్లో వాళ్ళతో కాదు, బయట వాళ్ళకి ఏం ఎంజాయ్ చేసినామా? తొక్కలేదు. మీరు అందరు ఇళ్ళలో కూర్చుంటే నేనేది ఆ పార్క్ పోతే ప్రతి ఒక్క దాని చేతిలో కుక్క, ఒక కవరు దాన్ని పెట్టడానికి. అది మర్చిపోయినా చెప్పడం. అది ఎక్కడ పడితే అక్కడ వెళ్తే అలా వదిలేయకూడదు. ఇక్కడ రూల్ అది. కేసులు అవుతాయంటమ్మా. అది ఎంతో మరి ఆ కుక్క ఎప్పుడు పెడతాదా అని కవర్ పట్టుకుంటారు. దిస్ ఇస్ టూ మచ్. ఆ కవర్ వేసుకోవడం, చేత పట్టుకోవడం, ఈ కుక్కని ఇట్లా పట్టుకోవడం. ప్రతి ఒక్క దాని చేతిలో కుక్కేమ్మ. అమ్మ అందులో మా కుక్కని పట్టుకుపోదాం, నేను కూడా ఎంజాయ్ చేద్దామంటే నన్ను లాక్కుపోతుంది. ఇండియాకే లాక్కొని పోతుంది. అది గ్యారెంటీ. అదేందమ్మా ఇందిరా, నాకు అర్థం కాదు. ఎట్లా పోతుంది మా మీకు అందరికి? మాకంటే జాబులు, పిల్లలు కదా, స్కూల్కి పంపడం. అందులో మీరు 18-20 years లో వచ్చినారు. మేమైతే ఇండియాకి వస్తున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందరం మళ్ళీ ఇండియాలో కలుద్దాం. అరే నేను నంబర్ బ్లాక్ చేసేస్తున్నా, ఫీల్ అవ్వకు, అయిపోయింది, సారీ.